వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈపీఎఫ్కి సంబంధించిన ఫామ్ 5A ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్ పోర్టల్కి అయితే జాయింట్ డిక్లరేషన్ చేంజెస్ అనేవి రిక్వెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. అలాగే కేవైసీ అప్డేట్స్ కూడా ఎంప్లాయర్ పోర్టల్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఎంప్లాయర్ పోర్టల్లో ఈ చేంజెస్ అనేవి అప్రూవ్ చేయడానికి కంపల్సరీగా డిజిటల్ సిగ్నేచర్ మరియు ఈసైన్ అయితే ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఎంప్లాయర్ లాగిన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం మెయిన్ మెనూ క్లిక్ చేసుకుందాం. మెయిన్ మెనూలో మనం చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఫామ్ 5A అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ 5A మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను లాగిన్ అయిన ఎంప్లాయర్కి అయితే ఆల్రెడీ ఫామ్ 5 అయితే సబ్మిట్ చేస్తుంది. ఇక్కడైతే మనం ఏ డీటెయిల్స్ ఇవ్వాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఫస్ట్ వన్ చూసినట్లయితే పాన్ కార్డ్ ఉందా లేదని అయితే అడుగుతుంది. సో మనకు పాన్ కార్డ్ ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ పర్ పాన్, మన కంపెనీకి సంబంధించిన పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కింద చూసినట్లయితే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే యాక్ట్ అప్లైస్ టు మై ఎస్టాబ్లిష్మెంట్ అని ఇవ్వడైతే జరిగింది. ఇక్కడైతే మనం ది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ అప్లైస్ టు మై ఎస్టాబ్లిష్మెంట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఫర్మ్ యొక్క ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మనం ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. లొకేషను, సిటీ అలాగే స్టేటు, పిన్ కోడ్ అయితే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవైతే కంపల్సరీగా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫ్యాక్స్ నెంబర్ అడిగారు, అది అయితే మ్యాండేటరీ కాదు, ఆప్షనల్గా ఇవ్వచ్చు. అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, మనకి ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ప్రూఫ్ ఏదైతే ఉందో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. మన కంపెనీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో లేకపోతే మనం లేబర్ని ఎప్పుడైతే ఎంగేజ్ చేస్తున్నామో ఆ డేట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ బిజినెస్ యాక్టివిటీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ కాకపోతే నో మీద క్లిక్ చేసుకోండి. అలాగే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ సెక్షన్ అనేది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీ అయితే మనం ఏవైతే ఎంగేజ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్స్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అయితే లేబర్ని అయితే ఎంగేజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఏ స్టార్ట్అప్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ అవునైతే అవును, లేదంటే నో మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఏ ఎంఎస్ఎంఈ, మన ఫర్మ్ అనేది ఒకవేళ ఎంఎస్ఎంఈ అండర్లో వచ్చినట్లయితే ఎస్ టిక్ మార్క్ చేసుకోవాలి, లేదంటే నో అని టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మనకి ఓనర్షిప్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఓనర్షిప్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అలాగే రిజిస్ట్రేషన్ డీడ్ నెంబరు, రిజిస్ట్రేషన్ డేటు, అలాగే ఇష్యూడ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో నెంబర్ ఆఫ్ ఓనర్స్ అనేవి ఇక్కడ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం ఓనర్స్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేము, అలాగే జెండర్, అలాగే డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, రెసిడెన్షియల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేసిన ఓనర్ నేమ్ అయితే మెయిన్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మనం ప్రైమరీ మీద టిక్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సెకండ్ ఓనర్ కూడా ఉన్నట్లయితే ఇక్కడ యాడ్ రో యాడ్ చేసుకొని సేమ్ డీటెయిల్స్ అనేవి కింద కూడా మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, పర్టికులర్స్ ఆఫ్ లీజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ లీజ్ తీసుకున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ మార్క్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబర్, అకౌంట్ టైపు. ఒకవేళ ప్రైమరీ అకౌంట్ అయితే ప్రైమరీ అకౌంట్ మీద టిక్ మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఏదో ఒక డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అలాగే చెక్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాలి. స్పెసిఫైడ్ సిగ్నేచర్ కూడా మనం ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది.
ఈ పీడిఎఫ్లో లాస్ట్ పేజ్ చూసినట్లయితే డిజిటల్ సిగ్నేచర్ సంబంధించిన ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ అయితే మనం ఫిల్ చేసుకొని ఆ ఫామ్తో పాటు ఫామ్ 5A మరియు ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనమైతే డిఎస్సి లేదా ఈసైన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డిఎస్సి లేదా ఈసైన్ అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేనైతే ఆల్రెడీ వీడియో అయితే చేసి ఉన్నాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసుకొని వీడియో అయితే చూడవచ్చు. చూడండి, ఇక్కడ వ్యూ రిజిస్టర్డ్ డిఎస్సి అని ఉంది కదా. సో మనం రిజిస్టర్ చేసుకున్న డిఎస్సి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే వ్యూ రిజిస్టర్డ్ ఈసైన్ అని ఉంది, ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ డిఎస్సి అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మనకి డిఎస్సి అనేది అప్రూవల్ అయిందో సో ఇమీడియట్లీ మనమైతే ఈసైన్ అయితే ఈజీగా పొందవచ్చు. చూడండి, మనకి డిఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. అలాగే మనం కింద చూసినట్లయితే ఈసైన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ మనకి ఎప్పుడైతే డిఎస్సి అండ్ ఈసైన్ సక్సెస్ఫుల్గా జనరేట్ అయ్యాయో మనం పిఎఫ్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.